ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ కంటే ముందుగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక అట్లాగనే తెలంగాణ అమరుల ఆకాంక్షల వేదికగా పనిచేస్తూ దాదాపు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళతో ఏర్పడ్డది. దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల గత ప్రభుత్వము ఎట్లా ఉద్యమకారులను పట్టించుకోవట్లేదు, అనేక దఫాలుగా కేసీఆర్తో మాట్లాడినా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వమైనా పట్టించుకునేటువంటి పద్ధతుల్లో కొంత ప్రయత్నం చేయాలని చెప్పేసి క్రియాశీలకంగా పనిచేసి చాలా సంఘాలు ఈ ఉద్యమకారుల అంశాల మీద కాంగ్రెస్ పార్టీతో అప్పుడు ఎన్నికల ముందు మాట్లాడిండొచ్చు. కానీ ఒక క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించి చాలా మేనిఫెస్టోలో పెట్టేంత వరకు పట్టుబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ మేనిఫెస్టోలో పెట్టించడం కోసం ఒక ప్రధానమైన భూమిక పోషించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు దాదాపు 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక 2 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఈ ప్రభుత్వం దృష్టికి ఉద్యమకారుల ఎజెండాను తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అన్ని సంఘాలను కలుపుకొని దాదాపు ఒక 3 నెలల నుంచి కొన్ని ఉద్యమ సంఘాలను కలుపుకొని 3 నెలల నుంచి ఒక ఈ ఎజెండాను ప్రభుత్వానికి ముందు తీసుకుపోవడం కోసం అట్లాగనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డును సాధించే వైపుగా తన కార్యాచరణ రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఉద్యమకారుల ఎజెండా అనేటువంటిది ఈ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యం పోషించినటువంటి అన్ని పార్టీల అన్ని సంఘాల బాధ్యత అని చెప్పేసి, అదేవిధంగా ఆ ఆకాంక్షతో ఉన్నటువంటి అందరి కూడా మనం భాగస్వామ్యం చేయడం ద్వారానే దీన్ని మనం సాధించుకోవడం సాధ్యమవుతుందని చెప్పేసి ఆ వైపుగా ఈ కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఆకాంక్షల వేదిక టీజేసి అట్లాగనే తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అన్న సిద్ధారెడ్డి అన్న వీరు కూడా మాతో ఆ రోజు ఈ కార్యాచరణలో భాగస్వామ్యం. అట్లా అందరినీ పిలవడం ద్వారానే అందరి భాగస్వామ్యం ద్వారానే దీన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా మాతో కలిసి వస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల మహిళా సంఘము, తెలంగాణ కళాకారుల వేదిక, అట్లాగనే తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి విభాగము వీళ్ళందరి ఆలోచనతోనే ఈ ప్రక్రియ ఈ వైపుగా మనం ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని సాధించే వైపుగా టీజేసి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మోస్తుందని చెప్పేసి మేము తీర్మానించుకోవడం జరిగింది. ఆ వైపుగానే దీన్ని మేము కొనసాగించాల్సిందిగా, ఆ వైపుగానే అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో చాలా పార్టీలు క్రియాశీలకంగా భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది, కానీ న్యూ డెమోక్రసీ పార్టీ ఆ రోజు క్రియాశీలకమైనటువంటి భూమిక అనేక ఉద్యమాలలో పోషించినటువంటి పరిస్థితి ఉంది. వంట వార్పు కానీ, మిలియన్ మార్చ్ కానీ, రోడ్డు రోకో కానీ, రైలు రోకాలకు కానీ ఇట్లా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుగా తీసుకుపోవడంలో టిఆర్ఎస్ పార్టీతో సమానంగా న్యూ డెమోక్రసీ పార్టీ ఒక క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి ఉంది. జేఏసీని ఒక క్రియాశీలకంగా ముందుకు నడిపించడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళ భాగస్వామ్యంతో ఇది ముందుకు పోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఈ టీజేసీకి ఉండడం వల్ల వాళ్ళ ఈరోజు ఎంఎల్ పార్టీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కొంతమంది వచ్చిండ్రు, వాళ్ళ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలతో దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యమై ముందు నడిపించడంలో ఒక క్రియాశీలకమైనటువంటి భూమిక పోషిస్తారని ఆశిస్తూ ఇప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుండి వచ్చినటువంటి అన్న గోవర్ధన్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.